హలో ఆల్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా అండి. ముస్లిమ్స్ వాళ్ళ పండగలకి చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు. ఆ రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం సేమియా కాసుకున్న విధంగానే దీన్ని కూడా కొంచెం ప్రత్యేకంగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తయారీ విధానాన్ని చూద్దాము. ఇలా ఒక కళాయిని పెట్టుకుని ఒక గ్లాసు ఫుల్ క్రీమ్ పాలని యాడ్ చేసుకోవాలి. అదే గ్లాస్తో వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక కళాయిని పెట్టుకుని 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి మరి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుందండి ఈ సన్న సేమియాన్ని తెచ్చుకోవాలి. ఇలా ఉండే సేమియాన్ని కొంచెంగా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న సేమియాని నెయ్యిలోకి యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రైడ్ సేమియాని తీసుకున్నాను కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మీరు పచ్చివి తీసుకుంటే ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు మరిగాయలేవో చూద్దామండి. చూడండి, ఇలా రోల్ బాయిల్డ్ అవ్వాలి. పాలు అనేవి చక్కగా బాయిల్డ్ అవ్వాలి. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అలానే వేయించుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సేమియా అనేది త్వరగానే కుక్ అయిపోతుందండి. చాలా సన్నగా ఉంది కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇందులోకి నేను కండెన్స్డ్ మిల్క్ని యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయడం వలన మరింత రిచ్నెస్ అనేది యాడ్ అవుతుందండి. తప్పకుండా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. మీ స్వీట్ని బట్టి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. అలానే షుగర్ అయితే 1/2 కప్పుని యాడ్ చేసుకోండి. దంచుకున్న ఇలైచీస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది షీర్ కుర్మా. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి. మరీ దగ్గరగా కుక్ చేసుకోవద్దు. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.